హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ట్రైసెప్ వర్కౌట్ చేస్తున్నాం అనమాట. సో ఇంట్లోనే ట్రైసెప్ వర్కౌట్ ఎలా చేయాలి, మన దగ్గర జస్ట్ 2 డంబుల్స్ ఉంటే చాలన్నమాట మ్యాక్సిమం. సో డబుల్ హ్యాండ్ పుల్ ఓవర్ చేస్తున్నాను ఇప్పుడు. మన మోచి అనేది లాక్ చేసుకోవాలి అక్కడనే ఒకటే ప్లేస్లో చేసుకొని మన జస్ట్ డంబుల్ కిందికి వెళ్ళాలి, తర్వాత డంబుల్ తీసుకురావాలి పైకి. మోచి అనేది హెడ్కి దగ్గర ఉండి లాక్ చేసుకోవాలి. ఇలా ఎంత అయితే అన్ని వేయండి, అంటే 12 అని మాత్రం ఫిక్స్ కాకండి. 12 చేయాలి 13 చేయాలి అనేది ఏం ఫిక్స్ ఏం లేదనమాట. అక్కడ మజిల్ క్లియర్ అయ్యే వరకు చేయాలి. సో ఇది అనేది క్లోజ్ పెట్టేసుకొని స్ట్రేట్ లేపు. మోచి అనేది ఇక్కడనే లాక్ అవ్వాలన్నమాట. కిందికి రాని మోచి పైకి. సో ఇలా మోచి అనేది అక్కడనే లాక్ అవ్వాలన్నమాట. సో ఇది చేశాక మీరు సింగిల్ హ్యాండ్ చేయండి. సింగిల్ హ్యాండ్ డబుల్ పుల్ ఓవర్ అనమాట. సేమ్ ఇలానే హ్యాండ్ పైకి రేజ్ చేసుకొని హెడ్కి దగ్గర పెట్టుకొని హ్యాండ్ డంబుల్ అనేది మెల్లగా కిందికి వెళ్ళిపోవాలి, మెల్లగా స్ట్రైట్గా లేవాలి. మోచే జరగవద్దు. మోచే నుంచి ఆ హ్యాండ్ వరకు అటు ఇటు మూవ్ అయినా సరే, కానీ ఇక్కడ నుంచి పార్ట్ అనేది మనకి అక్కడనే ఆగాలన్నమాట. సో ఇవి కూడా అంతే, మజిల్ టియర్ అయ్యే వరకు చేయండి. 12x3 చేసినా పర్లేదు. స్టార్టింగ్లో స్లోలీ ప్రతి సెట్ టియర్ అవ్వాలన్నమాట. కొన్ని 5 ఉంటాయి, కొన్ని 10 అయితే, కొన్ని 20 అయితే, అట్లా ఎన్ని రెప్స్ వీలైతే అన్ని రెప్స్. సో 2 హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు 2 సెట్స్. సో ఈ సెకండ్ ఎక్సర్సైజ్ 2 ఎక్సర్సైజ్ అయినాయి. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి నెక్స్ట్ బిగినర్స్ అయితే డైమండ్ పుషప్స్ కూడా చేయొచ్చు. ఫస్ట్ అయితే మీ మామూలుగా బిగినర్స్ అయితే డంబుల్ తీసుకొని వాల్ దగ్గర ఇలా బెండ్ అయిపోయి ఇది కొంచెం ఇలా తీసుకొని మోచే ఇలా తీసుకొని డంబుల్ పుష్ బ్యాక్ అంటారు అనమాట దీన్ని. సో ఇలా వేసుకోవాలి. ఇంకా ఎగ్జాంపుల్గా అంటే లెఫ్ట్ హ్యాండ్తో చూపిస్తాను. ఇలా కొంచెం ఈ యాంగిల్లో పోయి ఉంది, ఇక్కడ ఈ డంబుల్ పెట్టుకొని జస్ట్ మోచే అక్కడనే ఉండి డంబుల్ పోయి రావాలన్నమాట వెనకకి. సో ఇలా 2 హ్యాండ్స్ అనమాట. ఈ థర్డ్ ఎక్సర్సైజ్ ఇంట్లోనే చేసుకోనికి. సో ఇది అనేది మనకు ట్రైసెప్ మీద వర్కౌట్ అవుతుంది అనమాట. 3 ఎక్సర్సైజ్ అనేవి మీరు ఇంట్లో చేసుకుంటే యూస్ఫుల్ ఉంటాయి అన్నమాట. సో ఇవి కాకుండా ఇంకా కావాలి మాకంటే ఈ బెంచ్ సిటప్స్ అనమాట. మీరు బెంచ్ అయినా సరే, లేకపోతే ఇంట్లో ఏదైనా అవైలబుల్గా ఉంటే దాంతోనైనా సరే, ఇట్లాంటి మంచం దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం మోచే స్ట్రైట్గా పెట్టుకొని ఇలా కిందికి వెళ్ళి రావాలన్నమాట. సో ఇలా మెల్లగా కావాలనుకుంటే ఇక్కడ ప్లేట్స్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు ఇంట్లోనే జస్ట్ డంబుల్స్ ఉన్నాయంటే మాత్రం ఈ 4 చాలు. ఇంకా చేసుకుంటా అంటే డైమండ్ పుషప్స్ అనమాట. డైమండ్ పుషప్స్ వచ్చేసి ఇలా మనం డైమండ్ షేప్లో హ్యాండ్ పెట్టేసుకొని సో ఇలా ఎన్ని అయితే అన్ని చేయండి. ఇప్పటికి 5 అయి ఉండొచ్చు. సో ఇంట్లో చేసుకుంటే మాత్రం 4 చేసుకోవచ్చు. డబుల్ హ్యాండ్, సింగిల్ హ్యాండ్, డంబుల్ పుష్ బ్యాక్. 4th వన్ వచ్చేసి సిటప్స్, బెంచ్ సిటప్స్. సో బెంచ్ సిటప్స్ అనేటివి మీరు ఏదైనా మంచం దగ్గర కూడా ఉండి చేసుకోవచ్చు. బెంచ్ ఉంటే చేయండి, లేకపోతే లేదు. లేకపోయినా ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని చేసుకోవచ్చు, దీని మీద పడుతుంది. 4th 5th వన్ డైమండ్ పుషప్స్. సో మీరు ఎన్ని చేసుకున్నా ఇది అనేది ట్రైసెప్ వర్కౌట్ అనమాట. సో ట్రైసెప్ అంటే ఇక్కడ మనం మజిల్ బిల్డ్ అవుతుంది అనమాట. ఇది ముందు అంతా బైసెప్ వస్తుంది, వెనుకదంతా ట్రైసెప్ కిందకి వస్తుంది. సో అది సో చేసే ముందు వార్మప్ చేసాక స్ట్రెచెస్ అనేది కంపల్సరీ. వార్మప్ది మన ఛానల్లో ఉంది వీడియో, వెళ్ళి చూసుకోండి.